సాక్షి భాగములను ప్రభు మనలను నడిపించటం చాలా గొప్ప భాగ్యం. ఈ సమయంలో అందమైన బైబిల్లో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి చాలని. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఏమి వినుచున్నారో దాని విషయంలో జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. మొదటిగా దేని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే, మనము వినేటటువంటి మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకున్నప్పుడు నేను ఒకలాగా చెప్తాను. అంటే కన్నులారా చూసిన వారు చెప్పేది ఒకలాగా ఉంటుంది, చెవులారా విన్నవారు చెప్పేది ఒకలాగా ఉంటుంది, అసలు చూడకుండా వినకుండా గుడ్డిగా చెప్పేవారి మాటలు మరొకలాగా ఉంటాయి. అంతే కదా, మనం చూసింది చూసినట్టు చెప్పేది వేరు, ఎవరో చెప్తే వినింది విన్నట్లు చెప్పేది వేరు, అసలు చూసి చూడకుండా విని వినకుండా చూచాయిగా అక్కడ ఇక్కడ తెలిసినటువంటి మాటలను బట్టి మాట్లాడేటటువంటిది వేరు. కాబట్టి అందుకని ఆయన అంటాడు కదా, మీరు వినేటటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంతవరైనా మనకి ఏదైనా విషయాన్ని చెప్తున్నారనుకోండి, ఆ వినేటటువంటి విషయము మనం వినగానే నమ్మేటటువంటి వారిగా ఉండకూడదు. నువ్వు చూచావా అడగాలి. నేనైతే అలాగే అడుగుతాను. నువ్వు చెప్తున్నటువంటి విషయం నువ్వు కన్నులారా చూచావా, నీ ముందు జరిగిందా అని దానిని మనం యోచన చేయాలి. అంతేగాని మనం చూడకుండా చెప్పింది వినేసి, చూడకుండా చెప్పింది నమ్మేసి స్టప్ వేసేటటువంటి వారిగా, దాన్ని ఇతరులకు ప్రాపగండా లేదా ప్రచారం చేసేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండకూడదు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1, యాకోబు రాసినటువంటి పత్రిక, ద ట్రాక్ ఆఫ్ జాకోబ్, యాకోబు రాసినటువంటి పత్రిక చాప్టర్ 1 వర్సెస్ 22 22 వచనం చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి అంటున్నాడు. ఇదిగో
వినే విషయంలో నువ్వు ఎలాగున్నావు? వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దంటున్నాడు. ఏదైనా ఒక విషయం నీ యొద్దకు వచ్చినప్పుడు, ఏదైనా ఒక సందర్భం నీ యొద్దకు వచ్చినప్పుడు, ఏదైతే నీ యొద్దకు వచ్చిందో, ఏదైతే నువ్వు చేయాల్సి వచ్చిందో, ఇతరులకు చెప్పవలసి వచ్చిందో, దాని విషయంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నేను నీకు చెప్పిన దానిని నువ్వేం చేసుకోవాలి? యోచన చేయాలి. నీకు తెలిసిన వాళ్ళ ద్వారా మరలా దాన్ని మెమరైజ్ చేసుకోవాలి. అందుకనే ప్రభు అన్నాడు కదా, విని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వినేటటువంటి విషయంలో కొంత అజాగ్రత్త వచ్చినా సరే ఇందాక చెప్పినట్లుగా ప్రాణాలు పోతాయి. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడు. అయ్యా, మా నాయనమ్మ గారు పంపారంటే, రా నువ్వేనా వచ్చావా, నేను ఇంటికి వచ్చి చెక్ చేశాను, ఇదిగో ఈ టానిక్ కావుకి దగ్గు త్వరగా తగ్గిద్ది అని చెప్పి. వీడు వెళ్ళాడు, మందు తీసుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు డాక్టర్ అన్నాడంట, అయ్యా ఆ మందు పోసేటప్పుడు బాగా ఊపి పొయ్యాలన్నాడు. వీడు ఇంటికి వెళ్ళాడు. నాయనమ్మ, నువ్వు చెప్పినటువంటి మందు తెచ్చాను, డాక్టర్ గారు చెప్పారు, ఇచ్చారంటే, మరి అది నువ్వే అయ్యాయా, ఎలాగ వాడాలో ఒక మూత నీ చేత్తో తాపి 2 మూతలు అన్నాడు. వీడేం చేశాడు, ఆ సీసాల మందు తీసి ఆ మూత తిని అందులో పోసి పక్కన నీళ్లు పెట్టి ఆమెకి ఇచ్చేటప్పుడు ఇక డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏమని? మందు పోసే ముందు బాగా ఓపాలని. ఇక నాయనమ్మ మందు పోసే ముందు డాక్టర్ గారు బాగా ఓపాలన్నాడు. అదేందిరా, నిజమేనంటే, నిజమే పిచ్చిదానా, నువ్విన్నావా నేనున్నానా? మందు పూసే ముందు బాగా ఓపాలంటానే పాప ముసలామని 2 చేతులు ఎత్తుకుని పైకి కిందకి 7 నిమిషాలు ఊపిపోయాడు. ఆమెకు ఎక్కుళ్ళు వచ్చి చేతిలోనే చచ్చిపోయింది. పాపం పెద్ద ఆవిడ కదా, ఆమెకు ఎక్కుళ్ళు వచ్చి చేతిలోనే చచ్చిపోయి కేకలేస్తున్నాడు, నాయనమ్మ ఏమైంది అని. చుట్టుపక్కల ఆళ్ళు వచ్చేసరికి 4-5 ఎక్కుళ్ళు పెట్టిందంటే ఆడి చేతిలోనే చనిపోయింది. అంతే మరి, వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వాడు విన్నప్పుడు అడగాలిగా, మందు ఒప్పాలా, ముసలమ్మను ఒప్పాలని. వీడు ఏం అడగలేదు, వీడు ఓన్లీ విన్నాడంతే. దాని కొరకు ఏ యోచన లేదు. ఇంటికి వచ్చాడు, ఆ ప్రకారం చేశాడు. సామెతల గ్రంథంలో చెప్పానుగా, చచ్చును అన్నట్లుగా చంపాడు అనవసరం ఒక నిండు ప్రాణాన్ని. అందుకే వినే విషయంలో జాగ్రత్తగా మనము ఉండాలి. ఈ రోజున మన అనుదిన దినచర్యలో చాలా విషయాలు అజాగ్రత్తగా వింటూ ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం కూడా. ఎందుకంటే వినేటటువంటిది సరిగా మనము వినము. నిద్రభారం వల్ల, కుటుంబ సమస్య వల్ల, లేదా చిన్నపిల్లలను బట్టు, లేకపోతే మరి కొన్ని కారణాల వల్ల, లేకపోతే ఏదో ఇబ్బంది దుఃఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటాం వల్ల దేవుని సన్నిధిలో ఆ వాక్య భాగాలు కూడా మనం జాగ్రత్తగా వినలేం. ప్రభువు అన్నాడు, నువ్వు జాగ్రత్తగా వినాలి, వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది నువ్వు చనిపోతావు. ఆత్మీయంగాను శారీరకంగాను చనిపోవటానికి అది దోహదపడిద్ది అని. కాబట్టి వినువారు మాత్రమే ఉండి మనం మోసపుచ్చుకుంటున్నామంటే మనము జాగ్రత్తగా మాటలో వినుటం లేదేమోనని. అందుకే ఆయన అన్నాడు కదా, విని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద బుక్ ఆఫ్ ఎక్లీజియాస్టిక్, ప్రసంగి గ్రంథాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, ద బుక్ ఆఫ్ ఎక్లీజియాస్టిక్ చాప్టర్ 5 5వ అధ్యాయము, ఇదిగో ఆయన 1వ వచనం అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకొనుము అంటాడు. ఇదిగో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వాటిలో దేవుని మందిరానికి పోయినప్పుడట మన ప్రవక్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. అయ్యా, ఈ దినము నీ మాటలు వినుటకు నన్ను బలపరచు, ఈ వారం నీ వాక్య భాగాల ద్వారా నన్ను భద్రపరచు, ఈ వారము నీ వాక్యము ద్వారా నాతోనే మాట్లాడని ఆ వినుటకు సంబంధించిన విషయాల్లో మన ప్రవక్తను మనము సిద్ధం చేసుకుని వెళ్ళాలి. నేను కొన్ని మీటింగ్స్కి తక్కువ వెళ్తాను, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొన్ని గమనిస్తాను. అంటే అవుట్ సైడ్ మీటింగ్స్ కానివ్వండి, ఇన్సైడ్ ఏదైనా ఆడిటోరియంలో పెట్టిన మీటింగ్స్ కానీ, అరే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో ఏ పాటలో వింటూ ఉంటుంటారండి కొంతమంది యవనస్తులు. అక్కడ కాంగ్రిగేషన్ జరుగుతూ ఉంటుంది, వాక్యాలు చెప్తూ ఉంటారు, ఆరాధన జరుగుతుంటుంది, పాటలు జరుగుతుంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏ యొక్క పాటలు వారు వింటానే ఉంటారు. చూడండి ఎంత జాగ్రత్తది. అందుకని దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అయ్యా, వినుటకు నన్ను సిద్ధపరచు, వినుటకు నన్ను బలపరచు అని ప్రార్థన చేసుకుని మనం వెళ్ళేటటువంటి వారిగా
ఉండాలి. ఇంకా రెండవదిగా దేని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన చేసే విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. చూడండి, మార్కు సువార్త, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 13, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటాడు కదా, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. రెండవదిగా అక్కడ అంటున్నాడు కదా, రెండవది ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన చేసే విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రార్థన కూడా అజాగ్రత్తగా చేస్తారంటే ప్రార్థన కూడా అజాగ్రత్తగా చేసేటటువంటి వారు లేకపోలేదు. అందుకని ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రార్థన చేసేటటువంటి విషయంలో మనం ఎలాగ ఉండాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసేటటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క భారం నువ్వు మోస్తున్నావు ఆ సమయంలో, ఒక వ్యక్తి యొక్క బాధ్యతను మోస్తున్నావు ఆ సమయంలో. ఏదో ఆషామాషిగా చేసేస్తే కాదు, ఏదో ఆషామాషిగా ఉచ్చరిస్తే కాదు. ఒక వ్యక్తి భారాన్ని, బాధ్యతను నీకు అప్పగించినప్పుడు దాని విషయంలో భారభరితంగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దాని కొరకు నీ ప్రాణం పెట్టేటటువంటి వ్యక్తిగా ఉండాలి. కొంతమంది ప్రార్థనలో కూడా నుచ్చరింపు కాని విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటారండి. ప్రార్థనలో ఇష్టానుసారంగా ఎటకారంగా ప్రార్థన చేసేవాళ్ళు లేరా కొంతమంది? నిష్ఠూరంగా ప్రార్థన చేసేవాళ్ళు లేరా కొంతమంది? సంతోషంగా ప్రార్థన చేయరు. ఒకసారి ఒక పాస్టర్ గారు చేస్తున్నాడు, ఏమని చేస్తున్నాడు అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒక పాస్టర్ గారి దగ్గరికి కొత్త పని మీద వెళ్తే, ఎవరో అయ్యా బైక్ కొనుక్కున్నాము కొంచెం ప్రార్థన చేయండి అంటే ఆయన బయటకు వచ్చాడు. రండి పాస్టర్ గారు మీరు కూడా, నేనని నాతో పాటు బయటికి వెళ్ళి ఆ పాస్టర్ గారు ఆ బైక్ చూడగానే ముందు కోపం వచ్చేసింది. అంటే కొన్నవాడి మీద. ఎందుకనంటే ఆ కొన్నవాడు ఏంటంటే హోటల్లో అంట్లు దమ్ముతుంటాడు. కొన్నవాడు హోటల్లో అంట్లు దమ్ముకునేవాడికి బైక్ ఉండకూడదా? హోటల్లో అంట్లు దమ్ముకునేటటువంటి వ్యక్తి బైక్ మీద తిరగకూడదా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు ముందుగానే అన్నాడు, వాడికి ఎందుకండి బైక్ హోటల్లో అంట్లు దమ్ముకునే నాయలు అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రార్థన కూడా ఎలా చేస్తున్నాడంటే ఎటకారంగా చేస్తున్నాడు. ప్రభువా, ఏదో వాళ్ళ అమ్మ నాన్న గురించి 4-5 మాటలు చేసిన తర్వాత అంట్లు దమ్ముకునే వాడికి కూడా బండి ఇచ్చావు, నీ కృప అది ఇది అన్నట్టుగా చాలా ఎటకారం చేశాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఆయన నాకు ప్రత్యేకమైన పని కొరకు ఇక్కడికి పిలుద్దామని వెళ్ళాను. తర్వాత నా నిర్ణయాన్ని, ఇటువంటి వాడు మన సంఘానికి అసలు పనికి రాడులే. ఎందుకనంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయరండి. నాకు లేని వాళ్ళకి ఇచ్చేవనో, నాకు లేని తలాంత వాళ్ళకి ఇచ్చేవనో, నాకు లేని స్థితి వాళ్ళకి ఇచ్చేవనో, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా హెచ్చించాలో అలాగా హెచ్చిస్తాడు. దానిలో మనం బాధపడాల్సింది ఏంటి? మనకు సమయం వచ్చినప్పుడు మనకు ఇవ్వాల్సిన ఇవులు మనకు ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి అంటున్నాడు. మొదటి సామ్యూయల్ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, ద బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 12, మొదటి సామ్యూయల్ గ్రంథము 12వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23వ వచనంలో ఆయన అంటాడు కదా, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని ఉంటున్నాయా. నేను కానీ మీకు విరోధంగా పాపం చేసినట్లుగా ప్రార్థన చేయటం మానినట్లయితే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతా ఉన్నాడు. అనగా ప్రార్థన చేసేటప్పుడు మన వారందరినీ మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రార్థన విషయంలో వారి కొరకు చాలా జాగ్రత్తగా చేయాలి. నీ కుటుంబం కొరకు ఎంత జాగ్రత్తగా చేస్తావో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త, మెలకువ కలిగినటువంటి ప్రార్థన చేయి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వారి క్యారెక్టర్ని జ్ఞాపకం చేసుకుంటారు. అదెంత తప్పు నీకు తెలుసా? నువ్వు చూసావా కళ్ళారా? ఒక ఆవిడ గురించి ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, అయ్యా ఇదిగో ఆవిడని బట్టే కుటుంబంలో అంతా శోధన అయ్యా, భర్త డ్యూటీకి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోతుంది. నీకెందుకు అది? ఆమె భర్త డ్యూటీకి వెళ్ళాడు, ఆమె బయటికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో నువ్వు చూసావా? ఎందుకంటే కొంతమంది ప్రార్థనలు ఇలాగ ఉంటాయి, మెలకువలేని ప్రార్థన. ఇంటికి రాగానే భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, భర్తను లెక్క చేయదయ్యా, పొద్దున్న నుంచి 4 దాకా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నావు నీకే తెలుసు ప్రభువా, ఆయన దాకా ఎందుకు? నువ్వు వెళ్ళు, రోజు వెనకాల వెళ్ళి చూడు ఆవిడ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏంది అన్నది. మరి అంతే కదా, తప్పు కదా. ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్తుందంటే తప్పు చేస్తానికి వెళ్తుందా? దాని అర్థం
ఒకవేళ భర్త ఎంత మంచోడు నువ్వు వెళ్ళి చూసావా? ఆ భర్త పైకి మెత్తగా ఉన్నాడు, వాడు మనసు ఎటువంటిదో నీకెలా తెలుసు? అసలు భర్తది రైటు, భార్యది రాంగ్ అని ప్రార్థనలో కూడా నువ్వు వేలెత్తి ప్రార్థన చేస్తానికి అలాంటి ప్రార్థనలు చేయకూడదు. మనకు అనవసరం. కుటుంబంలో సమాధానం లేదన్నారు అనుకో, అయ్యా కుటుంబంలో సమాధానం లేదు, వారి మధ్య సమాధానం అంతవరకే. కానీ నీకెందుకు? భర్త డ్యూటీకి వెళ్ళగానే బయటికి వెళ్ళిద్ది, లేకపోతే భర్త అడగపోగానే నీడకి వెళ్ళిద్ది, ఆవిడ అడగపోగానే భర్త ఆమె ఇంటికి వెళ్తాడు. ఇలాంటివి చేసే చండాల బెచ్చి కూడా లేకపోలేదు. దేవుడు అంటున్నాడు మెలకువగలిగి ప్రార్థన చేయి. నీకెందుకు అలా క్యారెక్టర్ అబ్బా? నువ్వెంత గొప్పదానివి? నీ కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవ్వలేదా? మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడు అలుగుడు రాలేదా? మీ భార్యాభర్తల మధ్య సమాధానం ఎప్పుడు జరగలేదా? లేదా మీ పిల్లలు ఎప్పుడు తప్పు చేయలేదా? ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి కుటుంబంలో మైనస్లు ప్లస్లు ఉంటాయి. గొడవలు లేని, అసమాధానం లేని కుటుంబం ఏది కూడా లేదు. కాబట్టి మనం మెలకువగలిగిన ప్రార్థన ఎంతవరకు చేయాలి? ఆ కుటుంబం గురించి ఆవిడ చేస్తుంది. అలా చేస్తుంటే అందరూ కళ్ళు తెరిచి ఆమెకి వెళ్ళి చిత్రంగా చూస్తున్నారు. ఎవరి కోసం అయితే చేస్తుందో పాప మా వెనకుండి ఏడుస్తూ ఉంది. ఆవిడ అక్కడే కూర్చుని ఉంది. ఎవరి కోసం చేస్తుందో ప్రార్థన ఆమె అక్కడే కూర్చుని ఉంది. ఆవిడ కొరకు చేస్తూ ఉంది. మరి నీ కుటుంబం సంగతి ఏంటి? తప్పు కదా అది. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తామంటే ఇతరుల్లో భారం తొలగిపోవాలి, దుఃఖం తొలగిపోవాలి, వాళ్ళు పశ్చాత్తాపం కలగాలి, మార్పు రావాలి. మంట పుట్టి బుద్ధుంటి మందిరానికి రాకూడదు అన్నట్టుగా ఉండకూడదు. తప్పు, అసలు అలా చేయకూడదు ప్రార్థన. కొంతమంది ప్రార్థనలు జాగ్రత్తగా చేయరు. అందుకని చెప్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా మనం చెయ్యాలి. ఎంతవరకు చేయాలి ఏంటి? అజాగ్రత్త కొన్ని తెలియని విషయాలు నొచ్చరిస్తూ ఉంటారు. ఒకసారి పాస్టర్ గారికి ఇట్లాగే మనకులాగా సంఘానికి ఎవరో ఊరి నుంచి వచ్చింది, మీ బోటుల ద్వారా మందిరానికి వచ్చింది. మందిరానికి వస్తే ఆ మందిరంలో ప్రార్థన అయిపోయి ప్రార్థన చేయించుకుంటారు కదా, ప్రార్థన చేసుకోవటానికి ఆ ముందుకు వచ్చింది. ముందుకు రాగానే పాస్టర్ గారు, అయ్యా సహోదరిని దీవించు, నూతనంగా వచ్చింది, ఏ పని మీద వచ్చి ఆయన చెయ్యాలి. ఆయన అయ్యాన్ని వదిలేసి ఈమె భర్తను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సంతానాన్ని అన్ని ప్రార్థన చేసి తర్వాత ఆమె వెనక్కి వచ్చి అంటుంది, అదేంటక్క ఆయన భర్తను జ్ఞాపకం చేసుకు అది ఇదని ప్రార్థన చేస్తాను, నాకు అసలు పెళ్ళే కాలేదు కదా. ఆ అమ్మాయి పెళ్ళే కాల, చూపులకేమో ఏదో పెళ్ళైన అమ్మాయిలాగా కనపడుతుంది. నీకు తెలియనప్పుడు నువ్వు ఆమె గురించి చెయ్యా ప్రార్థన. ఆమె భర్తను పిల్లలను ఆమెకు నా పెళ్ళే కాలేదురా మగడా అంటే నువ్వు మళ్ళీ పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తుంది. మెలకువగలిగిన ప్రార్థన అంటే నీ అంతటి నువ్వు ఇమాజిన్ చేసుకుంటే సరిపోయిందా? మొహం చూడంగానే ఇవి పెళ్ళైనామా, మొహం చూడంగానే ఇవి పిల్లలు ఉన్నామని నీ అంతటి నువ్వు యోచన చేసుకుంటే సరిపోయిందా? తప్పు కదా అది. అలా చేయకూడదు. అందుకనే ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మన సొంత నిర్ణయం ఆలోచనతో చెయ్యొద్దు. వాళ్ళ క్యారెక్టర్ గురించి నువ్వు చెయ్యొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళ కొరకు జాగ్రత్తగా వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ కుటుంబం దీవించబడాలన్న ఉద్దేశంతో ప్రార్థన చెయ్యి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో అంటాడు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. అజ్ఞానుల వలె ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అజ్ఞానుల వలె ప్రార్థన చేస్తున్నావేమో. ప్రార్థన చేసేటప్పుడు అజ్ఞానంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాదు. జ్ఞానంతో ప్రార్థన చేయి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో జ్ఞానంతో ప్రార్థన చేయి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో జ్ఞానంతో ప్రార్థన చేయి. కొంతమంది సందర్భం ఒకటైతే మరొక దాని కొరకు ప్రార్థన చేస్తారు. కొంతమంది బిడ్డ జన్మదినం అంటే మరొక దాని కొరకు చేస్తారు, మరొక దాని కొరకు అంటే మరొక దాని కొరకు చేస్తారు. ఆ సందర్భం కొరకు ప్రార్థన చెయ్యరు. ఎంత విచారకరం. కానీ అందుకనే దేవుని వాక్యం అంటుంది, ప్రార్థన చేసేటప్పుడు నీవు రెండవది జాగ్రత్తగా ఉండాలి. 1 వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2 ప్రార్థించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3వదిగా కొంతమంది మనుషులను గురించి కూడా ఆయన జాగ్రత్తగా ఉండమంటున్నాడు. చూడండి మత్తయి సువార్త, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. చాలండి. 3వదిగా ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? మనుషుల గూర్చి జాగ్రత్త పడాలంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితంలో. ఈ రోజుల్లో నమ్మి మోసపోవటానికి కారణం మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా లేకపోవటమే. ఆయన అంటున్నాడు కదా, 3వదిగా, అయ్యా
మనుష్యుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవడ పడితే వాడు ఇదిగో ఆ గొర్రె చర్మం ధరించుకుని వచ్చేస్తారు. వచ్చి ఇదిగో నానా రకాలైనటువంటి వరసలతో మంచితనంతో నీకు దగ్గర అవుతారు. నిన్ను ప్రేమించినట్లు, నీ కుటుంబానికి చేరువైనట్లు ఏదో ఒక వరుస కలుపుని నీతో సన్నిహితంగా ఉంటారు. తుదకు నిన్ను మోసం చేసి వారు ఏం చేస్తారు? ముంచివేస్తారు. అలా ముంచివేయబడిన వాళ్ళు లేరా? అయ్యా నమ్మి డబ్బులు ఇచ్చానయ్యా మోసం చేశారనేవారు లేరా? నమ్మి వస్తువులు ఇచ్చానయ్యా ఎగ్గొట్టి వెళ్ళిపోయారనేవారు లేరా? నమ్మి అడ్డున్నానయ్యా ఇరికించారని బాధపడేటటువంటి వారు లేరా? కారణం ఏమిటి? మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోవటం, మొహం చూసి వారిని నమ్మటం, మాటలు చూసి వారిని నమ్మటం, వారి ప్రవర్తన చూసి వారికి అడ్డుగా ఉండటం, తుదకి నష్టపోవటం, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడవటం. దేవుని వాక్యం అంటుంది మనుషుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒక వ్యక్తి ఆ పాట కూడా రాశాడు, ఆత్మీయులు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఎన్నాళ్ళు మోసపోతావు, ఎన్నాళ్ళు నిజమే, మనుషులను నమ్మి నమ్మి మోసపోయిన వారు చాలామంది మనం చూస్తాం. అందుకని ఆయన అంటాడు కదా, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండుడి. మొన్న ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడండి, ఓసరు వెళ్ళినైనా నమ్మొచ్చు కానీ ఈ రోజుల్లో మనిషిని నమ్మకూడదంట. ఎందుకంటే ఓసరు వల్లి కొన్ని రంగులే మార్చగలిగిద్దంట. ఓసరు వల్లి అంటే తెలుసుగా, అది రంగులు మారుస్తూ ఉంటుంది. ఎండకు ఒకలాగా, చెట్లలో ఉన్నప్పుడు ఒకలాగా, నీడకు ఒకలాగా మారుస్తుంటుందంట. మనుషుడు రంగులు మార్చడంలో ఓసరు వెళ్ళిని మించిపోయాడంట. చూడండి, ఆయన అంటాడు ఓసరు వెళ్ళన్నా మనం నమ్మొచ్చు కానీ ఈ రోజుల్లో మనుషుల రంగులను అసలు నమ్మలేకపోతున్నాము అంటాడు. మనుషులతో చాలా జాగ్రత్తగా మనము ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. మనుషుల విషయమై జాగ్రత్త పడుటి. నీ సహవాసం ఎటువంటి వారితో చేస్తున్నావు? నీ ఆత్మీయత ఎటువంటి వారితో ఉంది? నీ కుటుంబానికి సంబంధించిన మంచి విషయాలు, రహస్య విషయాలు, గుట్టు విషయాలు ఎవరితో పంచుకుంటున్నావు? ఎటువంటి వ్యక్తులకి ఆ సమాచారం ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు విషయాలు? కొంతమంది మనుషులు చూడండి, వాళ్ళు గుట్టుగా ఉంటారు, పక్కన వాళ్ళు గుట్టు మొత్తం లాగుతూ ఉంటారు. మంచిగా మాట్లాడతా, మంచిగా చెప్తా. కొంతమంది ఉన్నారు అటువంటి మనుషులు, వారు గుట్టుగా ఉంటారు, వారి విషయం ఏది బయటికి రాదు కానీ ఇతరుల్లో ఉన్న లోపాలు, ఇతరుల్లో ఉన్న ఆస్తిపాస్తులు, ఇతరులకు ఉన్నటువంటి అప్పులు, ఇతరులకు ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషను కావాలి. జాగ్రత్త. ఎందుకు తెలియాలి నీ కుటుంబ విషయాలు ఇతరులకి? ఎందుకు తెలియాలి నీ పర్సనల్ విషయాలు ఇతరులకి? వారు నీ అయినోళ్ళ పోయినోళ్ళ దేని కొరకు వారికి చెప్పాలి? వారికి ఏం అవసరం? అటువంటి మనుషుల దగ్గరికి చెప్పాలి. అమ్మాయి మా పర్సనల్ విషయాలు నీకెందుకు? కొంతమంది అలా నమ్మి ఇతరులకు చెప్పి వాళ్ళ చేతుల్లో బందీలుగా, బలహీనులుగా, అవహేళనగా అయిపోతూ ఉంటారు. దేవుని వాక్యం అంటే మనుషుల విషయంలో జాగ్రత్త. ఇర్మియా గ్రంథం జ్ఞాపకం చేసుకున్న ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 9, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో 4వ వచనం ఉంది కదా, ఎవరైనా బిగ్గరగా చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుడి అనైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపు ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. బైబిల్లో ఎంత గొప్పగా చెప్పాడంటే, ఏ సహోదరునైనను ఏ సహోదరినైనను మీరు పూర్తిగా నమ్మొద్దు. వారి విషయం ఎలాగ ఉన్నదంటే, అదే ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడంటే, మానవ హృదయం మోసకరమైనది అన్నాడు. అసలు ఏంటట? అది ఘోరమైన వ్యాధితో నిండినటువంటిది. నాతో ఉన్నంత వరకు నన్ను పొగుడుతారు, నీతో చేరినప్పుడు నా గురించి చెడుగా చెప్తారు. ఎందుకంటే ప్రతి మనిషి విషయంలో ప్లస్ మైనస్లు ఉంటాయి కదా, ఏదో ఒక బలహీనతలు ఉంటాయి కదా. ఈరోజు మన నలుగురు ఉన్నప్పుడేమో 5వ వ్యక్తి గురించి మాట్లాడతారు. రేపు మన నలుగురిలో ఏ ఒక్కరు మిస్ అయినా ఆ మిస్ అయిన వ్యక్తి గురించి 3 మాట్లాడుతుంటారు. మానవ జీవితం అది, మానవ నైజం అది, మానవ హృదయం అది. కాబట్టి ఆయన అంటున్నాడు, మనుషుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, ఏ సహోదరుని నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. తన పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండేటటువంటి మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. పొరుగువారిని పొరుగువారిగానే చూడు. ఎందుకని?
నీ సొంత మనిషిలాగా చూస్తావు. కొంతమంది సొంత మనుషులను పక్కన పెట్టి పొరుగు మనుషుల్ని నెత్తి మీద ఎక్కించుకుంటారు. చూశారు కొంతమందిని. కొంతమంది సొంత వాళ్ళకి విలువ ఇవ్వరు, పొరుగోడికి ఎంత విలువ ఇస్తారు. చివరికి వాడు ఆ నెత్తి మీద కూర్చున్నాడు ఒక్కసారి గోతులోకి తొక్కి మాయమైపోతాడు. అప్పుడు కానీ బుద్ధి రాదు. అప్పుడు సొంత వాళ్ళు గుర్తు వస్తారు, అప్పుడు రక్త సంబంధికులు గుర్తు వస్తారు, అప్పుడు ఆప్తులు గుర్తు వస్తారు. అప్పుడు దాకా రారు. కొంతమంది సొంత వాళ్ళని లెక్క కూడా చేయరని కొంతమంది చెప్పి బాధపడతారు నాతో. అసలుకి మాకంటే వాళ్ళు ఎక్కువైపోయారు బ్రదరు, అసలుకి మేము లెక్కలో కూడా లేవు. ఏదో కార్యక్రమం గంట ముందు ఫోన్ చేసి చెప్తారు, ఏం తెలియదు వాడే వద్దు అనుకున్నప్పుడు మాకు ఎందుకు అనేటటువంటి వారు కూడా లేకపోలే. కానీ తొదకు నష్టపోతారు, ఇబ్బంది ఏమీ లేదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీ సహోదరునైనా విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ సహోదరు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో సహోదరుడు ఆత్మీయుడు అనుకుంటున్నావేమో, ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజున ఒకవేళ, ఎందుకంటే మానవ మనసు ఆయన అన్నాడు కదా మోసకరమైనది అని. కాబట్టి మనుషుల విషయంలో మనం ఎలాగ ఉండాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది మా సేవకుడు నా చిన్న అని సంకనెక్కించుకుంటాం కాదు. నేను కొంతమందితో డైరెక్ట్గా చెప్తాను, అయ్యా నీకు వ్యక్తిగతంగా మాట్లాడాలంటారు, నాకు అర్థమైపోద్ది, నేను చెప్తాను. మరీ పర్సనల్ విషయం అయితే నాకు చెప్పొద్దు, దేవుని దగ్గర మొరపెట్టి. ఎందుకంటే నేను ఎక్కడైనా నేను ఆవేశంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యంలో మైకులో చెప్పొచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు మీరు మరీ తీవ్రమైన సమస్య ఏదని చెప్పారు, అది 10 మందికి తెలియకూడదు. ఏదో జరిగింది నాకు చెప్పావు, ఏ కరెంట్ ఆఫీస్లో వెంగళపాలెం వెళ్ళినప్పుడు నేను చెప్పొచ్చు, మా సంఘంలో ఒక సహోదరి కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఇలా జరిగింది, తప్పు చేసింది, ఇలా జరిగింది అన్నప్పుడు వాళ్ళకి మనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒక అవగాహన రావచ్చు. అమ్మ చిన్న చెప్పింది ఫలానా గురించి, అది నీకు ఇబ్బంది కదా. ఎందుకంటే ఎక్కడికి చెప్పకపోయినా నేను బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా దీన్ని యూజ్ చేయొచ్చు, ఇది ఇలా జరిగింది, ఇలా జరిగే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను కూడా చెప్తాను, లోతైన విషయాలు నా దాకా దేవుని దగ్గర వాటి విషయం చెప్దాము. ఎందుకంటే నన్ను కూడా నమ్మకూడదు, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఎందుకంటే నేను ఒక ప్రీచర్గా వెళ్ళినప్పుడు ఏదైనా సందర్భం వచ్చిన చెప్పవచ్చు, నీకు నాకు మంచితనం ఉంది, ఈరోజు నీ గురించి దాని విషయం నేను బయట పెట్టకపోవచ్చు, రేపు నీకు నాకు చెడిద్ది, సంఘం నుండి నువ్వు బయటికి వెళ్ళావు, అప్పుడు నీ విషయంలో నాకు ఏదైనా కోపం వచ్చినప్పుడు నేనే దాని గురించి చెప్పొచ్చేమో. అబ్బో ఆమె ఏమన్నా పెద్ద దిగొచ్చినామా దేవదూత, ఎదిగో అవి ఇలా జరిగిందంట, ఎవరితోనే కాదు నాతోనే ఆవిడ చెప్పింది అననా. నా మనసు అలాగా అనిపించదు ఆ సమయంలో, బాధ ఆ కష్టం కలిగినప్పుడు. కాబట్టి అంతే, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సేవకునికి ఎంతవరకు తెలియాలో, ఏ రీతిగా తెలియాలో అంతవరకు తెలియాలి. నీ పొరుగువానికి ఎంతవరకు తెలియాలో, ఏ రీతిగా తెలియాలో అంతే తెలియాలి. మరి లోతైన విషయాలు, అది భార్యాభర్తలు అయితే భార్యాభర్తల మధ్య ఉండాలి, అది బిడ్డలు ఉన్న కుటుంబం అయితే బిడ్డల మధ్య ఉండాలి, అందరికి తెలియకూడదు. కొంతమంది ఆస్తులు కూడా పక్కన వాళ్ళు చెబుతారండి, వాళ్ళకి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని. మరి అంత లోతుగా ఎలా తెలుస్తుంది అర్థం కాదు. సాధారణంగా ఏదైనా స్థలం గెలవంటే తెలిసిద్ది, నాకు పలానా చోట పొలం ఉంది, స్థలం ఉంది. కొంతమంది బంగారం గ్రాములతో సహా చెబుతారు, ఆమెకి ఇన్ని గ్రాములు ఇన్ని సెవిరీలు ఉందని. అసలు అంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కొంతమంది వాళ్ళ ఇంట్లో ఎన్ని గ్రాములు బంగారం ఉందో కూడా గ్రాములతో సహా చెబుతున్నారంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏది ఉన్నా దేవుడిచ్చింది, దాని విషయంలో ఆయన స్తుతించాలి. మనుషుల విషయంలో జాగ్రత్త. ఎవరికి ఏది తెలియాలో అది తెలియటంలో తప్పులే. కుటుంబంలో పెద్దలు ఉంటారు, అత్తమావులు ఉన్నారు, వాళ్ళకి ఏ విషయాలు తెలియాలి అవి తెలియాలి. లేకపోతే బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏ విషయాలు ఉన్నాయి అవి తెలియాలి. నీ తోటి వారు ఉన్నారు, వారికి ఏ విషయాలు ఉన్నాయి అవి తెలియాలి. కానీ తెలియవలసిన వాళ్ళకి ఆ విషయాలు తెలియకుండా అక్కర్లేని వారికి తెలిస్తే తుదకో మొరపెట్టాల్సి వస్తుంది, కన్నీరు గార్చి బిగ్గరగా ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆయన అన్నాడు, మనుషుల విషయంలో మీరు ఎలాగ ఉండాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అన్నాడు కదా, జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్. దేని విషయంలో అంటే వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు? ప్రార్థించే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మూడవదిగా మనుషుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అది నా విషయమైనా, మీ విషయమైనా, మీ తోటి వారి విషయమైనా, దేని విషయమైనా కానీ మనం ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి, ఎంత చనువు ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళకి నిజాలు తెలియాలో అంతే తెలియాలి, ఎంతవరకు వారిని ఉంచాలో అంతవరకే ఉంచాలి, ఎంతవరకు అంతవరకే. సేవకుడిగా నేను నీ ఇంటికి వచ్చినా ఎంతవరకు అంతవరకే, నీ తోటి వారు నీ ఇంటికి వచ్చినా ఎంతవరకు అంతవరకే. ఎందుకంటే ప్రాముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండవలసింది మనుషుల
విషయాలలో. ఆ సమస్య ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు ఇతరులు తెలియాలో అంతవరకే తెలియాలి. ఆ సమస్య ఎంతవరకు ఆత్మీయుడికి తెలియాలో, సేవకుడికి తెలియాలో అంతవరకు తెలియాలి. కాబట్టి ఈ రోజున అజాగ్రత్త లేకుండా మనం ఉండటానికి లేదు. ఇంటికి కూడా మేము కూడా కొంత జాగ్రత్త పడుతున్నాం. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత, అంతకుముందు గేటు తెరిచి ఉండేది, ఎప్పుడు అందరూ వెల్కమే, ఇప్పుడు అందరికి వెల్కమ్ లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ముందు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకు వచ్చారు, ఎవరు, మోజెస్ గారు తెలుసా, ఎప్పుడు తెలుసు, ఎక్కడ కలిసారు ఆయన, మీరు ఆయన ఇంటి పేరు తెలుసా, ఆయన పిల్లలు ఎంతమందో తెలుసా, నన్ను ఇంట్లో ఆపేస్తుంది, బయటికి రానిది ప్రశాంతి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే బయటికి వెళ్ళిద్ది, బజార్లో పెట్టి మాట్లాడిద్ది. మనకు ఆత్మీయులు సన్నిహితులు అయితేనే లోపలికి వచ్చేది, లేకపోతే ఈ నెలలోనే ఇద్దరు అలాగొచ్చి వెళ్ళిపోయారు. నాన్నగారు తెలుసని ఏదో పని మీద వచ్చారు. ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒక ఆవిడ వచ్చింది, అమ్మ నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటాను. వచ్చింది, ప్రార్థన చేసుకోకుండా ఏదో ఆ బ్యాగ్లో నుంచి పూలు తీసి ఈ సందు ఆ సందు మొత్తం సందులు చల్లుతావు, ప్రార్థన చేసుకో. నువ్వు దేనికి వచ్చావు, మందిరంలో ప్రార్థన చేసుకుంటాను అన్నావు, ఏం చేయాలి, ప్రార్థన చేయాలిగా, మరి నువ్వు పూలు చల్లేది ఏంది. ప్రశాంతి అప్పుడే బట్టలు రాస్తానే పైకి వచ్చింది. ఆవిడ ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకుండా పూలు చల్లుతావు. ఏంటి తల్లి, ఏంది పూలు చల్లుతున్నావు అంటే, అమ్మ ఎప్పుడో బ్యాగ్లో ఉన్నాయి పడేస్తున్నాను అంటారు. పడేస్తే ఒక చోట వేయాలి, చుట్టూ ఎందుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన విషయం నమ్మి పైకి రానిచ్చాను, నీవు ఏ నష్టం నా కుటుంబానికి సంఘానికి కలగజేస్తానికి వచ్చావు, నేను అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకని ఒకవేళ మీకు తెలిసిన వారు ఎవరైనా వచ్చినా, పాస్టర్ గారి ఇంట్లో ఇట్లా అన్నారు, దీన్ని క్వశ్చన్ అడిగారంటే అర్థం చేసుకోండి. ఎవరైనా కొత్త వ్యక్తి కానీ వస్తే ఆ వ్యక్తి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే లోపలికి రానిచ్చేది. చర్చిలో కూడా కాదు, గేటు దాటాలన్నా 1కి 4 జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నమ్మటానికి లేకుండా పోయింది, రోజులు అలాగున్నాయి. కాబట్టి క్రొత్త వారు ఎవరు వచ్చినా సరే వారి విషయంలో జాగ్రత్త తీసుకున్నాకే ఎంట్రన్స్ అనేటటువంటిది ఉంటా ఉన్నది. ఒకప్పుడు అలా ఆ జాగ్రత్త పడకపోవటాన్ని బట్టి చాలా నష్టపోయాం మనం. సంఘపరంగా, ఆత్మీయంగా, కుటుంబ పరంగా, శారీరక పరంగా ఎన్ని రకాలుగా నష్టపోవాలో అన్ని రకాలుగా నష్టం వాటిల్లింది. ప్రభువే అన్నాడు జాగ్రత్త పడు అంటే, జాగ్రత్త పడకుండా నీ ఇష్టానుసారంగా ప్రతిదీ పోనీలని వదిలేస్తే తొదకటువంటి నష్టాలే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తోటి మనుషుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్పినట్లుగా మనము ప్రార్థన చేసే విషయాల్లో, వినే విషయాల్లో, మన తోటి వారి విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండి మన కుటుంబం అనే నావను ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. పట్టి జాగ్రత్త కలిగినటువంటి జీవితాన్ని ప్రభు మనకిచ్చి కృపతో నడిపించునుగాక. అందరూ కూడా విన్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. సమయం కూడా మనకి 1 దాటింది కాబట్టి మనం చిన్న ప్రార్థన ద్వారా మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అవును ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడలమైనటువంటి మేము జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలని చెప్పారు. అవునయ్యా, జాగ్రత్త అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మీ జీవితాల్లో, లేకపోతే చచ్చును అన్నారు. వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థించే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత మనుషుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అవును ప్రభువా,